మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశం ఎదగాలంటే పల్లెలు ఎదగాలనే ఉద్దేశంతో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని మన గ్రామ పంచాయతీకి వారు నిధులు మంజూరు చేస్తే అది ఈరోజు గత ప్రభుత్వాలన్నీ వాళ్ళు వెనక ముందు చూడకుండా కొండ నాలుక మంది ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టు పేదలు ఏ ఉద్యోగాలు లేని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికే ప్రజలు వాళ్ళకి ఈరోజు ఏం జరిగింది అని అంటే వాళ్ళకి ఎలాంటి నీడ లేకుండా ఎండకు తడుస్తూ ఎండకు ఎండిపోతూ వానకు తడుస్తూ మరి ముఖ్యంగా గంభీరావుపేట గ్రామంలో కోతుల పెడత బాగున్నది. వాళ్ళు పేదలు కిలో కూరగాయలు తెచ్చుకొని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు మార్కెట్లో పెట్టుకుంటే వాళ్ళు రాత్రి ఎలాంటి సంరక్షణ లేకపోవడం వల్ల రక్షణ లేకుండా ముళ్ళలు కప్పిపోతే తెల్లారి వరకు కోతులు మాయం చేస్తున్నాయి. వాళ్ళు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కెట్ యార్డ్ను తొందరగా నిర్మించి ఆ పేదల జీవితాల్లో వెలుగు నింపాలని మా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి. గ్రామ పంచాయతీ ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 50 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల ప్రభుత్వాన్ని నూతన మార్కెట్ యార్డు నిర్మించుకోవడానికి శాంక్షన్ చేసినటువంటి ₹1 కోటి కూడా దుర్వినియోగం చేసి ఉన్న మార్కెట్ యార్డ్ని కూడా కూలగొట్టి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్టి నూతన మార్కెట్ యార్డ్ని నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు గడుస్తున్నా కానీ కనీసం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకుండా గంభీరావుపేట మండల కేంద్రంలో దాదాపుగా 30 కిలోమీటర్ల నుంచి కూడా డైలీ మార్కెట్గా ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి రైతులు వస్తూ ఉంటారు. వాళ్ళకి నానా అవస్థలు ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నూతన మార్కెట్ యార్డ్ని నిర్మించాలని మేము గంభీరావుపేట మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. భారత్ మాతాకి మార్కెట్ యార్డ్లో ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఇవాళ ప్రజెంట్లీ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తారు. మంత్రిగా ఉండి గంభీరావుపేటకు ఒక మరవలేనిది చేసినది ఏంటంటే ఒక గత 15 సంవత్సరాల క్రితం కట్టిన కూరగాయల యాడ్ను ఖాళీ మంత్రిగా అయి ఇవాళ ఉన్న యాడ్ను కులగొట్టి నా ఘనత కేటీఆర్ గారికే తగ్గింది. కులగొట్టడం మాత్రమే గంభీరావుపేట కూరగాయల మార్కెట్ కులగొట్టుడు మాత్రమే కేటీఆర్కు దక్కింది. కానీ గంభీరావుపేటకు కేటీఆర్ గారు చేసింది ఏమీ లేదు. ఇవాళ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చి ఒక్కసారి గంభీరావుపేట ప్రజల సమస్యలు ఏమున్నాయి, పబ్లిక్ ఈ రైతులు ఏ విధంగా మార్కెట్ సాగుతుంది, ఎండకు మరియు వానకు ఎంత ఇబ్బందికరంగా ఇది అవుతుందో, ఇక్కడ ప్రజెంట్లీ టాయిలెట్ కూడా పాలక వర్గం ఏం చేసిందో ఏమో కానీ గత ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా గంభీరావుపేట టాయిలెట్ బాత్రూమ్లు కానీ మరీ చూడలేని పరిస్థితిలో ఇలా శుభ్రత లేకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి మా తరపున ఇవాళ మేము ముందడుగేసినాం బీజేపీ నుంచి. కాబట్టి ఇవన్నీ పూర్తి అయ్యేదాకా మాత్రం మేము ఊకునే ప్రసక్తే లేదు. మాకు అన్ని విధాలుగా సౌకర్యం అయ్యేదాకా మేము ఈరోజు ఖాళీ ధర్నాతోనే కాదు పూర్తి అయ్యేదాకా మేము మాత్రం ఇడ్సబెట్టేదే లేదు. భారత్ మాతాకి. కేటీఆర్ గారు పట్టించుకోకుండా మన గంభీరావుపేటను నిర్లక్ష్యం చేసే విధంగా చేస్తే కూడా మనకు ఉత్తమ గ్రామ పంచాయతీగా వచ్చినటువంటి నిధులను మన నరేంద్ర మోడీ గారు 50 లక్షల రూపాయలు గంభీరావుపేట మార్కెట్ యార్డ్కు శాంక్షన్ చేశారు. అదేవిధంగా అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా 50 లక్షల రూపాయలు కలిపి ₹1 కోటితో అందరికీ కూరగాయలు అమ్మేవారికి షెడ్ నిర్మాణం చేపట్టి అందరికీ నీడనిస్తామని చెప్పి కళ్ళబొల్లు మాటలతో ఉన్న మార్కెట్ యార్డ్ను కులగొట్టి ఈరోజు నిర్లక్ష్య వైఖరితో అందరూ డబ్బులను జేబులో పెట్టుకునే విధంగా సలాకలు అన్ని పనికొచ్చే వస్తువులన్నీ అమ్ముకొని ఈరోజు వాళ్ళందరి మార్కెట్లు కూరగాయలు అమ్మేవారిని బజార్లో అమ్ముకునే విధంగా చేసి వారిని
ఎంతో వానకు ఎండకు ఓర్చుకుంటూ వారు గత 4 సంవత్సరాలుగా వాళ్ళు అన్ని అవస్థలు పడుతుండ్రు. అయినా పట్టించుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా పట్టించుకొని కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు ఇట్టి విషయానికి వాళ్ళు బాధ్యత వహించాలి. లేకపోతే తప్పకుండా రాజీనామా చేసి నేను చేతగానని నిరూపించుకోవాలి. ఒకవేళ దమ్ముంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వీళ్ళందరికీ నీడను కల్పించే విధంగా తోడ్పడి షెడ్డు నిర్మాణం తొందరగా చేపడితే తప్ప, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి ₹1 కోటి మేము తీసుకొచ్చైనా సరే వీళ్ళందరికీ నీడను కల్పిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.